కేంద్రంలో 2004లో సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదండి. 2004లో మా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అధ్యక్షత ఉన్నప్పుడు యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు దేశంలో ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రం అప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలోని మెదక్ జిల్లాలో అనంతపూర్లో సోనియా గాంధీ పర్యటించినప్పుడు కొన్ని గ్రామాలలో కొన్ని వార్డులను పర్యటించినప్పుడు ఇండ్లకిల్లు తాళాలు ఉన్నాయి. ఆ ఇండ్ల తాళాలను గ్రహించి మరి ఎందుకు ఈ ఇళ్ళకి ఈ విధంగా తాళాలు ఇస్తున్నారంటే గ్రామ స్థాయిలలో ఉపాధి దొరకక వలసలు పోయి వేరే దేశాలలో కానీ వేరే ప్రాంతాలకు కానీ జీవనోపాధి చేసుకోవడం వెళ్తున్నారని చెప్పడం జరిగింది. దానిని గ్రహించి అప్పుడు కేంద్రంలో ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి అధ్యక్షతన యొక్క మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ వలసను నివారించడానికి గ్రామ స్థాయిలో గ్రామీణ ఉపాధి పథకం అని ప్రవేశపెట్టారు. దాన్ని మహాత్మా గాంధీ ఉపాధి పథకం అని పేరు పెట్టి, ఎందుకంటే మహాత్మా గాంధీ గారు స్వతంత్రం ఇచ్చిన దేశ బాపు. మరి అటువంటి పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఇప్పుడు దేశంలో అప్పుడు 100 రోజుల పథకం ప్రవేశపెట్టినాం మేము. అప్పుడు ఆ పథకానికి గ్రామ స్థాయిలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన రిజర్వేషన్ చేసుకొని ఆ 100 రోజులు ఏ రోజులో మనం పని చేసుకుందాము గ్రామంలో అనే విధంగా రిజర్వేషన్ చేసుకొని 365 రోజులలో గ్రామాలలో పని రోజు లేని సమయంలో ఆ 100 రోజుల పథకాన్ని ఉపయోగించుకుంటుంది. సర్పంచ్ అధ్యక్షతన గ్రామం తీర్మానం తీసుకొని ఉపాధి కూలీలు వారి నిర్ణయం ప్రకారం చేసుకునే పని కల్పించడం జరిగింది. అటువంటి పథకానికి ఈరోజు బీజేపీ వాళ్ళు పథకం పేరు చేంజ్ చేసి మరి దానిని కూడా ఆ పథకానికి నీరు గార్చే విధంగా మేము 100 రోజులు ఉంటే 125 రోజులు చేసినాం చెప్పుకుంటున్నారు పెద్ద గొప్పతనాలు. కానీ వారు చేసింది ఏమీ లేదు. ఆ 120 రోజుల పనిదినానికి 75 రోజులే కేంద్ర ప్రభుత్వం మేము డబ్బులు ఇస్తాము, మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరించుకోవాలని చెప్పి కొత్తగా మొన్ననే జీవో చేయడం జరిగింది. పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకున్నారు. మహాత్మా గాంధీ పేరు తొలగించి జీరామ్జీ అనే పేరు పెట్టుకొని ఈ పథకాన్ని నీరు కార్చే విధంగా ప్రవేశపెట్టారు. కాబట్టి మా ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్ననే అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. ఈ యొక్క పథకాన్ని పేరు రద్దు చేయాలి. ఏదైతే పని దినాలు మీరైతే 125 రోజులు అంటున్నారు కదా, మరి దాంట్లో 75 రోజులు కేంద్రం భరిస్తుంది, మిగతా 50 రోజులు రాష్ట్రం భరించాలని చెప్పి ఒక తీర్మానం చేస్తున్నారు. కాబట్టి మీరు అక్కడ మేము దానిని వ్యతిరేకిస్తూ మా రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో మొన్ననే తీర్మానం చేసి పంపడం జరిగింది. మరి ఈ యొక్క తీర్మానాన్ని అంటే 60% కేంద్ర ప్రభుత్వము 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పి తీసుకొచ్చారు. మరి ఇంకా దానికి పేరు చేంజ్ చేసారు. మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి రాబోయే రోజులలో ఈ గ్రామాలలో తెలంగాణ అన్ని గ్రామ పంచాయతీలలో కూడా మరి ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో సుమారు 6 పట్టణాలతో 6 నియోజకవర్గాలు వస్తాయి. మరి 6 నియోజక గ్రామాలలో కూడా ఈ నెల 20 నుంచి 30 తారీఖు వరకు అన్ని గ్రామ పంచాయతీలో గ్రామ కమిటీలు పెట్టుకొని ఈ యొక్క పథకాన్ని ప్రజలకు వివరించి మరి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుంది, మరి దీనిని తక్షణమే వారు ఉపసంహరించుకొని పాత పద్ధతి తీసుకురావాలి. ఒకవేళ 125 రోజులు పని కల్పిస్తే సంతోషమే, కానీ దాన్ని కేంద్రమే భరించాలి. మరి దీనిని వ్యతిరేకమైన తీర్మానం చేయాలని గ్రామ సర్పంచులకు, నూతనంగా ఎన్నికైన సర్పంచులకు, ప్రతి సర్పంచ్కు గ్రామ ప్రజలకు దీన్ని వివరిస్తూ తీర్మానం చేయవలసిందిగా మేము సర్పంచ్ కోరడం జరుగుతున్నది. మరి కేంద్రము ఈ విధంగా తప్పుదో పట్టిస్తున్నది. మీరు ఏదైతే తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో, మోడీ గారు ఏమన్నారు, 12 సంవత్సరాల కింద సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు. మరి ఏ ఒక్క ఉద్యోగం వచ్చిందా యువకులకు? అదేవిధంగా నల్లధనం తెస్తా ప్రతి పేదవాడికి 10 లక్షలు ఇస్తాడు. మరి అటువంటి స్కీములు ఇవ్వకుండా
కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన స్కీమును మీరు దాన్ని తీసివేయడం ద్వారా మేము ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఈ యొక్క స్కీమును మీరు ఎక్కడైతే మీకు కేంద్రంలో బలగం ఉంది, మాకు అధికారం ఉంది, మాకు పార్లమెంట్లో బలం ఉందని చెప్పి తీర్మానం చేసుకొని రాజ్యసభ పంపి రాజ్యసభ ద్వారా తీర్మానం చేసుకుంటున్నారు. మేము ఖచ్చితంగా 2029 అధికారం వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఈ యొక్క పథకాన్ని సేమ్ అదే విధంగా ప్రవేశపెట్టడం జరుగుతున్నది. మీరు ఒకవేళ అప్పటి వరకు మీ పోరాటం ఆగదు. గ్రామ స్థాయిలో నిరాక్ష చేయడం జరుగుతున్నది. మరి మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర లెవెల్లో కానీ ఖచ్చితంగా దీన్ని పోరాడతాం. ఈ యొక్క పోరాటానికి మా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్య నాయకులందరూ కూడా దీనికి మద్దతు కోసము గ్రామ సభలు నిర్వహిస్తారు. ప్రతి గ్రామాలలో కూడా మరి మండల స్థాయిలో నిర్వహిస్తాం. జిల్లా స్థాయిలో పెద్ద సభలు పెడతాం. ఖచ్చితంగా ప్రజలకు వివరించి ఈ యొక్క స్కీమును యథావిధిగా కొనసాగే విధంగా మేము పోరాటం చేస్తాము. ఎందుకంటే ప్రజలు ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో గ్రామ స్థాయిలో సుమారు ఈ యొక్క పథకాన్ని గ్రామాలలో 80% ఉపయోగించుకుంటారు. మీరు చూడండి, ఎక్కడైనా చూడండి, గ్రామ స్థాయిలో వెళ్తే ప్రతి ఒక్కరూ ఈ యొక్క 100 రోజుల పథకాన్ని ఉపయోగించుకున్నారు. కాబట్టి ఈ యొక్క 100 రోజుల పథకానికి తూట్లు తోడ్చే విధంగా ఈ యొక్క స్కీమును రద్దు చేసే విధంగా ఈ యొక్క బీజేపీ వాళ్ళు ప్రవేశపెడుతున్నారు. ఎందుకంటే గాంధీ గారి పేరున్నది. ఈ యొక్క పథకం వలన గరీబోడికి నష్టం చేసి కార్పొరేట్ సంస్థలకు లాభం చేసే విధంగా వీరు పోరాటం చేస్తున్నారు తప్ప ఎవ్వరికి కూడా ఉపయోగపడేది కాదు ఇది. మరి దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికే మాకు ఫోన్లు వస్తున్నాయి. ఎందుకంటే మనం ప్రవేశపెట్టిన పథకాన్ని, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాన్ని యొక్క బీజేపీ వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా మేము అన్ని సంపూర్ణంగా గ్రామ స్థాయిలో అందరి కూడా దీన్ని మద్దతు పలుకుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు కళ్ళు తెరవండి. ఈ యొక్క పథకాన్ని ఏదో విధంగా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మా కాంగ్రెస్ పార్టీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ, పట్టణ కాంగ్రెస్ పార్టీ మేమందరం డిమాండ్ చేస్తున్నాము. దీంట్లో పాల్గొన్న వాళ్ళు మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొప్పిలి రామకృష్ణ గారు, ఎస్టీసీల అధ్యక్షుడు యాదగిరి గారు, బీసీసీల అధ్యక్షులు నరేందర్ గౌడ్ గారు, సేవాదళ అధ్యక్షుడు సంతోష్ గారు, మరి గణరాజ్ గారు, ఎన్ఎస్సీ మాజీ అధ్యక్షుడు గణరాజ్ గారు, మరి మా మార్కెట్ డైరెక్టర్